నిర్వహిస్తున్న మాకు ముఖ్య ప్రసంగికులుగా ఏసన్న గారు వచ్చేవారు. ఆయన తర్వాత డేవిడ్ రాజు గారని ఒకరిద్దరు సీనియర్ పాస్టర్స్ ఉంటే వాళ్ళు వాక్యం అందించేవాళ్ళు. అలాగే కొన్ని సంస్థల్లో ముఖ్య ప్రసంగికులు ఉంటారు, వాళ్ళే ఆయా ప్రాంతాలలో సభలు నిర్వహించినప్పుడు వస్తూ ఉంటారు. కాబట్టి వాళ్లకు కొత్త వాళ్ళు అయితే బాగుండే అనే పిచ్చి ఉండదు. మన బద్దెలోలు కాకుండా చెన్నై నుంచి వచ్చుంటే బాగుండేమనే వాక్యానికి చెన్నై వాళ్ళు ఎవరు దొరకలేదన్నా అంటే దూరం పెరిగే కొద్దీ వాక్యం బాగుంటుంది అన్నది వాళ్ళ ఉద్దేశం. అయితే దూరంగా కనపడుతున్న కొండల్లో రాళ్ళు నునుపుగా ఉంటాయి, దగ్గరికి వెళితే అక్కడ కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, అంటే గుంతలు మెట్టలు. అందుకనే మనమందరము ఈ రాత్రి వాక్యం వైపుకు మన దృష్టిని ఉంచుదాం, వాక్యాన్ని విందాం. దేవుడు ఏ వాక్యం ద్వారా మనతో మాట్లాడబోతున్నారో వాక్యం మీదని మన హృదయాన్ని కేంద్రీకరించుదాం. కాలం మార్పు చెందుతూ ఉంది. ఒకప్పుడున్న భక్తి ప్రజల్లో తగ్గుతూ ఉందని మనం గుర్తించాలి. కాబట్టి కొందరు ప్రార్థనకు వచ్చేటప్పుడు బైబిల్ను కూడా ఒక భారంగా భావించి తీసుకొని వచ్చుకునే పరిస్థితి లేదు. అయినా పర్వాలేదు, బైబిల్ తప్పకుండా ఉండాలి ప్రార్థనకు వెళ్ళేటప్పుడు. అయితే బైబిల్లో చెప్పబడుతున్నటువంటి విషయాలు బైబిల్లో ఉన్నవాళ్ళు గమనిస్తూ రావాలి. ఒకవేళ బైబిల్ లేకపోతే జాగ్రత్తగా వింటూ రావాలి. సెల్ ఫోన్లలో మాత్రం మీరు బైబిల్ చూసుకోవద్దు, ఎందుకంటే అదే సమయంలో కొన్ని యాడ్స్ కూడా వస్తాయి. అదే సమయంలో సినిమాకు సంబంధించిన యాడ్స్ కూడా మీరు చూస్తూ ఉండొచ్చు. కాబట్టి సెల్ ఫోన్లు మనమే వాడాల్సిన పని లేదు. బైబిల్ గ్రంథంలో ఉన్న చక్కటి వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వెళ్దాం. ఈ పరిశుద్ధ గ్రంథము ప్రపంచంలో అత్యధికముగా అమ్ముడుపోతున్నటువంటి గ్రంథం. అమెరికన్స్ సర్వే చేసినప్పుడు గంటకు 6,000 బైబిల్స్ అమ్ముడుపోతున్నాయని ఒక సర్వేలో తేల్చి చెప్పారు. ఒక గంటకు 6,000 బైబిల్స్ ప్రపంచవ్యాప్తంగా అమ్ముడుపోతున్నటువంటి గ్రంథం ఇది. ఈ గ్రంథం గురించి ఒక వ్యక్తి ఓ చక్కటి పాట రాశాడు. ఆ పాట పాడినప్పుడల్లా నాకు ఒక ఆనందమే ఇస్తూ ఉంటుంది. నేను హెబ్రోన్ సంఘాలకు కూడా అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళు వాక్యానికి ముందు బైబిల్ చేతపట్టుకొని పఠించు శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అని పాడతారు. నేను అక్కడికక్కడ పోయినప్పుడు ఒక్కొక్కసారి ఈ పాట పాడాలనిపిస్తుంది నాకు. కాబట్టి మనకు దానియేల్ సార్ అనే ఒక ఆయన యేసు నిన్ను పిలుచుచున్నాడని మిమ్మల్ని అందరిని ఆహ్వానించాడు. ఇప్పుడు నేను పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను గురించినటువంటి ప్రాముఖ్యమైన విషయాలు ఉండే ఒక గీతాన్ని పాడతా, అంతా పాడను, మీరు గుర్తించాలని కోరుతున్నాను. తర్వాత బైబిల్లో జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం గమనించాలి. కాబట్టి బైబిల్స్ ఉన్న వాళ్ళంతా కూడా మీ బైబిల్ను తెరిచి వాక్యం చదివేటప్పుడు మనము చూసుకుంటూ వెళ్ళాలి. ఓకేనండి? బైబిల్ ఉన్న వాళ్ళంతా మీ బైబిల్ని ఒకసారి పట్టుకుంటే మంచిది, అందరూ ఇలాగ చూపిస్తే మంచిది. సత్యం ఇది సత్యం, పరిశుద్ధ గ్రంథమే సత్యం. సత్యం ఇది సత్యం, పరిశుద్ధ గ్రంథమే సత్యం. లోకంలో ఎన్నో గ్రంథాలు ఉన్నను, పరిశుద్ధ గ్రంథమునకు సాటి కావులే. లోకంలో ఎన్నో గ్రంథాలు ఉన్నను, పరిశుద్ధ గ్రంథమునకు సాటి కావులే. పరిశుద్ధ గ్రంథమునకు సాటి కావులే. సత్యం ఇది సత్యం, పరిశుద్ధ గ్రంథమే సత్యం. సత్యం ఇది సత్యం, పరిశుద్ధ గ్రంథమే సత్యం. ఒకవేళ పరిశుద్ధ గ్రంథం లేకపోతే చేతులైనా ఎత్తి చూపించండి, చేతులైనా పైకెత్తండి. గ్రంథాలు ఉన్న వాళ్ళు గ్రంథాన్ని పైకెత్తండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పాపులు దోషులు మారారు కోకొల్లలుగా,
పాపులు దోషులు మారారు కోకొల్లలుగా. నీవు మారినా నీకు వెలుగు కలుగును. నీవు మారినా నీకు వెలుగు కలుగును. తెలుసుకో ఇప్పుడైన సత్యమును, చదువుకో నేడైన బైబుల్ను. తెలుసుకో ఇప్పుడైన సత్యమును, చదువుకో నేడైన బైబులును. సత్యం ఇది సత్యం, పరిశుద్ధ గ్రంథమే సత్యం. సత్యం ఇది సత్యం, పరిశుద్ధ గ్రంథమే సత్యం. ఆమేన్, ఆమేన్. Glory to God. పరలోకానికి మార్గం చూపే గ్రంథము బైబుల్. పరలోకానికి మార్గం చూపే గ్రంథము బైబుల్. ఎప్పుడైనా విన్నావా? ఎప్పుడైనా చదివావా? ఎప్పుడైనా విన్నావా? ఎన్నడైనా చదివావా? తెలుసుకో ఇప్పుడైన సత్యమును, చదువుకో నేడైన బైబులును. తెలుసుకో ఇప్పుడైన సత్యమును, చదువుకో నేడైన బైబుల్ను. సత్యం ఇది సత్యం, పరిశుద్ధ గ్రంథమే సత్యం. సత్యం ఇది సత్యం, పరిశుద్ధ గ్రంథమే సత్యం. లోకంలో ఎన్నో గ్రంథాలు ఉన్నను, పరిశుద్ధ గ్రంథమునకు సాటి కావులే. లోకములో ఎన్నో గ్రంథాలు ఉన్నను, పరిశుద్ధ గ్రంథమునకు సాటి కావులే. పరిశుద్ధ గ్రంథమునకు సాటి కావులే. పరిశుద్ధ గ్రంథమునకు సాటి కావులే. కాబట్టి పరిశుద్ధ గ్రంథాన్ని మనం అందరం జాగ్రత్తగా ఈ రాత్రి పరిశుద్ధ గ్రంథంలోని కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాం కనుక ఆ మాటలు చదివేటప్పుడు వాటిని గురించి చెప్పేటప్పుడు జాగ్రత్తగా విందాం. నేను 1997వ సంవత్సరంలో యేసు ప్రభువును నమ్ముకొని 99వ సంవత్సరంలో హోసన్న మినిస్ట్రీస్ ద్వారా ఆయా ప్రాంతాలలో పరిచర్య చేయడానికి వెళ్ళాను. 2001వ సంవత్సరం నుండి 2003వ సంవత్సరం వరకు గంపలగూడెం అనేటువంటి ప్రాంతంలో కృష్ణా జిల్లా. నేను 3 సంవత్సరాలుగా అక్కడ ఇంచుమించు 2.5 సంవత్సరం పైగా దేవుని పరిచర్య చేశాను. ఆ ప్రాంతంలో ఎక్కువగా పాస్టర్స్ ఉంటారు, చర్చెస్ కూడా ఉంటాయి. మన ప్రాంతంలో తక్కువే. నేను దాదాపుగా 23 సంవత్సరాలు, దాదాపుగా 22 సంవత్సరాలు నేను అక్కడ ఉన్నప్పుడు ఆ ప్రాంతాన్ని చూసిన తర్వాత ప్రార్థన చేసేవాడిని, ప్రభువా ఈ ప్రాంతం నుండి సేవకులను మా ప్రాంతానికి ఎందుకు పంపకూడదు అని. నా ప్రార్థన దేవుడు ఆలకించాడేమో. నేను 2003వ సంవత్సరం జూన్ నెలలో బద్వేల్ పట్టణానికి వచ్చాను. 2004వ సంవత్సరంలో నాకు పాస్టర్ స్టీఫన్ గారు పరిచయం అయ్యాడు. మీరు ఎక్కడి నుండి వచ్చారని చెప్పాను, అడిగాను. ఆయన అన్నాడు, కృష్ణా జిల్లా గోపవరం అనే ప్రాంతం నుండి వచ్చాను, అది గంపలగూడెంకు సమీపంగా ఉంటుంది అన్నాడు. గంపలగూడెంకు ఇంచుమించు ఒక 4-5 కిలోమీటర్ల 5 కిలోమీటర్ల దూరంలో ఉంటాడు. మనకు గోపవరం ఉన్నట్టు ఆయనకు ఒక గోపవరం ఉంది అక్కడ.
నేను అప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన గుర్తొచ్చింది నాకు అప్పుడు అనిపించింది ప్రార్థన వ్యర్థం కాలేదు కనుక ఆ ప్రాంతం నుండి బద్వేలు ప్రాంతానికి సేవకుని దేవుడు పంపించాడు. నాకు అప్పటి నుంచి స్టీఫెన్ అన్నంటే ఒక ప్రేమ. ఎందుకంటే నేను వాళ్ళ ప్రాంతంలో పరిచర్య చేశాను కనుక అప్పుడు నాకు పరిచయం లేదు ఆయన. ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడి నుండి ఇక్కడికి దేవుడు పంపించాడు సేవకుని. కాబట్టి దేవుడు నడిపిస్తాడని మేము ఆయా సమయాలలో పరిచయంగా అన్ని విషయాలలో ముందుకు నడిపించబడుతూ వస్తూ ఉన్నాం. అయితే దేవుడు ఆయనని పిలిచాడు కనుక కంప చెట్లున్న ఈ ప్రాంతంలో ఒక ప్రార్థనా మందిరాన్ని తనకు ఉండడానికి నివాసాన్ని ఇచ్చి సంఘాన్ని ఏర్పరిచి స్టీఫెన్ అన్నను దేవుడు ఘనంగా వాడుకుంటూ నడిపిస్తూ ఉన్నాడు. ఆయనకు ఈ మధ్యకాలంలో ఆరోగ్యం కొంచెం బాగలేకపోయినా సభలు పెట్టాలంటావా అని నేను అడిగినప్పుడు తప్పకుండా పెట్టాలన్నా అన్నాడు. సభలు పెట్టాలని ఆయన కాంక్ష. ఇది వర్షాకాలం అయినప్పటికీ నిర్వహిస్తున్న ఈ సభలలో రాత్రి మేము అనుకున్నాం ఒకవేళ వర్షం వస్తే లోపలన్నా పెడదామంటే వాళ్ళు విశ్వాసంతో బయటే పెట్టారు. రాత్రి చక్కటి వాతావరణాన్ని ఇచ్చి తన సేవకుని వాడుకున్న అమూల్యమైన మాటలు మనతో మాట్లాడారు. ఏం మాట్లాడారన్నది రాత్రి విన్న వాళ్ళకు తెలుసు. ఒకవేళ వాళ్ళు మర్చిపోయింటే ఏం చేయలేరు. ఆ తర్వాత ఈరోజు రెండవ రాత్రి, ఇదే ఈ సభలకు చివరి రాత్రి. ఈరోజు మనము ధ్యానించేటువంటి కొంత అంశం మీరు నాకు సహకరించాలని కోరుతున్నాను. జాగ్రత్తగా వినాలి. ఎవరైనా డిస్టర్బెన్స్ చేస్తే మీరు వాళ్ళని కొంచెం చెప్పి డిస్టర్బెన్స్ చేయకుండా చెప్పండి. తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలోని మాటలను చదువుకుందాం. దయచేసి ఒకరు చదివి సహకరించండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలోని మాటలను. పిల్లలు మాట్లాడకూడదు, ఓకేనా? దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించు వానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము అని అంటాడు. దేవుని ఎదుట యోగ్యునిగాను అని చదివాం మనం రాయబడిన లేఖనంలో. దేవుని ఎదుట యోగ్యునిగాను అని చదివాం. యోగ్యత. ఒక ఉద్యోగం ఇవ్వాలంటే ఏం చదువుకున్నావని నీ యోగ్యత పత్రాన్ని అడుగుతారు. పని చేయాలన్నా ఇతనికి ఆ పని చేసేటువంటి యోగ్యత ఉందా లేదని చూస్తారు. అలాగే దేవుని సన్నిధికి వచ్చిన మనమందరం కూడా దేవుని ద్వారా పొందుతున్న ఆశీర్వాదాలు అయితేనేమి, దేవుని రాజ్యంలోనికి ప్రవేశించే మోక్షం మనం పొందాలన్నా కూడా మనము దేవుని ఎదుట యోగ్యులముగా ఉండాలి. మనము పరలోక రాజ్య ప్రవేశ మోక్షం పొందేటువంటి యోగ్యత మనలో ఉండాలి. లేక దేవుని దీవెనలు మనం పొందడానికి యోగ్యత మనకు ఉండాలి. యోగ్యత లేకుండా దేనిని మనం పొందలేము. కాబట్టి దేవుని ఎదుట మనము యోగ్యులుగా ఉండాలని ఈ యోగ్యత విషయంలో దేవునికి నిన్ను నీవే కనపరుచుకునమని పౌలు తిమోతిని హెచ్చరిస్తూ రాశారు ఈ మాటలు. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. మనం కూడా యోగ్యత కలిగి ఉండాలని. ఈ యోగ్యతను గురించి మీకు కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో నేను మీకు తెలియజేస్తాను. ఒకరోజు యేసు ప్రభు దేవుని మాటలను ప్రజల్లో ప్రకటించాడు. ఆయన మాట్లాడడం పూర్తి అయిపోయిన తర్వాత, తన మాటలన్నీ పూర్తిగా వివరించిన తర్వాత ఆ ప్రాంతంలో ఇలాగే చాలామంది దేవుని వాక్యాన్ని వింటూ వచ్చారు. అయితే ఆ సమయంలో శతాధిపతి అయిన ఒక వ్యక్తి కూడా దేవుని వాక్యాన్ని విన్నాడు. వినిన తర్వాత తను విన్నటువంటి వాక్యాన్ని బట్టి తన దగ్గర పనిచేస్తున్న ఒక దాసుడు ఉంటే ఆ దాసునికి ఆరోగ్యం బాగోలేకుండా వచ్చింది. శతాధిపతి అన్ని చోట్ల చూపించాడు, అయినా ప్రయోజనం లేకుండా పోయింది. చివరికి ఈ శతాధిపతి యేసు ప్రభువును తీసుకుని వచ్చి ఇతనికి బాగు చేస్తే మంచిదన్న ఉద్దేశం చేత తన దగ్గర ఉంటున్న యూదుల పెద్దలలో కొందరిని యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభువును పిలుచుకొని రండి అని పంపాడు ఈ శతాధిపతి. వాళ్ళు బయలుదేరి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళినటువంటి వాళ్ళు యేసు ప్రభుతో కొన్ని మాటలు చెప్తున్నారు. ఏం మాటలు అంటే, ఎవరైతే వీళ్ళను పంపారో ఆ శతాధిపతిని గురించి కొన్ని మాటలు వీళ్ళతో చెప్తున్నారు. ఆ చెప్పే మాటలు ఒకసారి మనము బైబిల్ గ్రంథంలో చదువుకుందాం. లూకా సువార్త 7వ అధ్యాయము 1వ వచనం నుండి 5 వచనాలు చదువుదాం.
6వ వచనం. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కపెర్నహూములోనికి వచ్చెను. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడు ఒకడు రోగి అయి చావ సిద్ధమై ఉండెను. శతాధిపతి యేసును గురించి విని ఆయన వచ్చి, అనగా యేసు ప్రభు వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుట కనుక యేసు ప్రభువును వేడుకొనుటకు యూదుల పెద్దలను యేసు ప్రభు యొద్దకు పంపెను. వారు యేసు నొద్దకు వచ్చి, యేసు ప్రభుతో చెప్తున్న మాటలు చూడండి. నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు అంటాడు. ఇంకా అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరాన్ని తానే కట్టించెను. ఇంకా యేసు ప్రభుతో చెప్పి బతిమాలుకున్నాడు. ఏమని? అయ్యా, మమ్మల్ని ఎవరైతే పంపారో అతడు నీ వలన మేలు పొందడానికి యోగ్యుడు అని. ఎవరు యోగ్యుడు అంటే శతాధిపతి. శతాధిపతిని గురించి వాళ్ళు పరిచయం చేస్తున్నారు ప్రభువుకు. ప్రభువా, ఈ శతాధిపతి అనే వ్యక్తి మీ ద్వారా మేలు పొందడానికి యోగ్యుడు. ఎందుకంటే అతడు మన సమాజానికి ఒక మందిరాన్ని కట్టించాడు. అంతేకాదు, యూదులను ప్రేమించి అనే పదం కూడా ఉంటుంది అక్కడ. తన ప్రజలను ప్రేమించి, లేకపోతే ఇశ్రాయేలీయులను ప్రేమించి, లేకపోతే దేవుని ప్రజలను ప్రేమించి దేవుని ప్రజల కోసం ఒక మందిరాన్ని కట్టాడు. అంతేకాదు, నువ్వు చెప్పు మాటలు వినేటువంటి గుణం కలిగిన వాడు. అందుకే తన దాసునికి ఆరోగ్యం బాగలేకపోతే మీ దగ్గరికి పంపించాడు. మీరు రావాలని కోరుతున్నాం, మీ వలన మేలు పొందడానికి అతడు యోగ్యుడు అని అంటాడు. ఇప్పుడు నేను మీకు యోగ్యతను గూర్చి కొన్ని మాటలు చెప్తూ వస్తున్నాం. శతాధిపతి యోగ్యుడని చెప్తున్నారు ఇక్కడికి వెళ్ళినటువంటి యూదులు. ఏం యోగ్యత ఉంది శతాధిపతిలో అంటే, శతాధిపతిని గురించి జాగ్రత్తగా విందాం. ఇతడు దేవుని మాటలను వినేటువంటి గుణం కలిగిన వాడు. చాలామందిలో దేవుని సన్నిధికి వస్తారు కానీ మాటలు వినే గుణం ఉండదు. కావాలంటే పాటలు వింటారు బాగా ఆనందంగా. అవి ఎందుకంటే సంగీతము, వాయిద్యాలు ఇవన్నీ సొంపుగా ఉంటాయి కనుక ఈ చెవికి వినసొంపుగా ఉంది కాబట్టి పాటలు అవన్నీ వింటారు. దేవుని మాటలకు వచ్చేటప్పటికి కొంతమందికి ఇష్టం ఉండదు. కూర్చొని ఉంటారే కానీ వినేటువంటి తత్వం వాళ్ళకు ఉండదు. మరి వినరు కదా, అయిపోయిన తర్వాత తినరా అని మీరు అడుగుతారేమో. తినడం వల్ల ప్రాబ్లం, ఎందుకంటే ఆకలి అవుద్ది. వినకపోయినా ఏం జరగదని వాళ్ళ ఉద్దేశం. ఇతనికి అలాంటి గుణం కలిగిన వ్యక్తి కాదు. ప్రభు యొక్క మాటలు చెప్తూ ఉంటే వినే గుణం ఉంది ఇతనిలో ఉండేటువంటి గుణం. నంబర్ 1, ఇతను వినేవాడు. వినిన ఈ వ్యక్తి అలాగే వదిలిపెట్టలేదు. ప్రభు చెప్పిన మాటలు యందు విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి, తన దాసునికి ఎక్కడికి వెళ్ళినా బాగోలేదు కాబట్టి బాగవుతుందని గ్రహించిన వాడై తన దగ్గర ఉంటున్న వ్యక్తులను యేసు ప్రభు రమ్మని పిలవడానికి పంపించిన వాడు. అంటే ప్రభు యొక్క రాకను కోరుకుంటున్నాడు. ప్రభు రావడం అంటే తనకి ఇష్టంగా భావిస్తున్నటువంటి వ్యక్తి. అందుకని ప్రభు దగ్గరికి పంపించాడు, ప్రభువుని తీసుకొని రమ్మని. తర్వాత ఈ ప్రభువును ఆరాధించే వ్యక్తులైతేనేమి, లేక ఇశ్రాయేలీల ప్రజలు, దేవుని ప్రజలుగా పిలువబడుతున్న ఆ ప్రజలకైతేనేమి, ఈయనే ఒక మందిరాన్ని కట్టిద్దామని కట్టించిన వాడు. ఎందుకు అంటే ఇశ్రాయేలీల ప్రజలను ప్రేమిస్తున్నారు కనుక. వాళ్ళు దేవుని ప్రజలని, వాళ్ళ కోసం మందిరం కట్టిస్తే వాళ్ళు ఆరాధించుకుంటారని ఆ ప్రజలను ప్రేమించే గుణమున్న వ్యక్తి కనుక ఇతడు వాళ్ళ కొరకు ఒక మందిరాన్ని కట్టించాడు. ఇన్ని గుణాలు అతనికి కలిగి ఉన్నాయి కనుక అతని గురించి పరిచయం చేస్తే ఏమంటారు తెలుసా? నీ వలన మేలు పొందడానికి అతను యోగ్యుడు. రాత్రి దేవుని సన్నిధికి వచ్చిన మనమందరం కూడా, ఈరోజు మేము కూడా ప్రార్థనకు వస్తామన్నా మాకు మేలు జరిగితే పర్వాలేదని ఒక రోజు వచ్చి 2 గంటలు కూర్చుంటానే మేలు పూర్తిగా జరగాలని ఆశిస్తారు కొంతమంది. మేలు జరగడానికి దేవుని సన్నిధిలో యోగ్యతలు కొన్ని అవసరమని మీకు తెలుసో లేదో. ఆ యోగ్యతలు ఏంటో మనం ఇప్పుడు శతాధిపతిని గురించి కొన్ని విషయాలు విన్నాం. వినినటువంటి వాటిల్లో మనం కూడా వాటిని కలిగి ఉన్నామో లేదో గుర్తించాలి. దేవుడు అనగా యేసు ప్రభు వాక్యం బోధిస్తూ ఉంటే పూర్తిగా విన్నటువంటి వ్యక్తి ఇతను. వినగలిగే మనసున్న వ్యక్తి, విన్నటువంటి వాడు. అలాగే ఎందుకులే అని రాత్రి విడిచిపెట్టి వెళ్ళేవాడు కాదు. విని ఆ మాటలను హృదయం అందించుకొని ప్రభు యొక్క సహాయంను కోరుకునేటువంటి విధంగా తన దగ్గర ఉన్న దాసుని బాగు చేయడానికి తన దగ్గరికి పంపించినటువంటి వాడు. ఇశ్రాయేలీల ప్రజలకు మందిరాన్ని కట్టించిన వాడు. కాబట్టి దేవుని యందు ఇతనుకున్న ఆ గుణగణాలన్నిటిని బట్టి ఇతడు యోగ్యుడని ఎంచుతున్నారు అక్కడ. అంతేకాదు,
మీకు ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్తాయి శతాధిపతిని గురించి. శతాధిపతి ఆరోగ్యం బాగులేక పంపలేదు. శతాధిపతి దగ్గర ఒక దాసుని రేగి ఈ మాట్లాడే వాళ్ళని తీసుకుని వెనక పక్క పెట్టండి నానా, మీ ఇద్దరు ఎవరైనా వాళ్ళు ఎవరెవరు మాట్లాడుతున్నారు తీసి వాళ్ళని వెనక పెట్టి కూర్చో, ఎవరు అరిస్తే వాళ్ళని తీసుకుని వెనక పక్క పెట్టండి, కూర్చోండి అంత. శతాధిపతి తనకు ఆరోగ్యం బాగులేక పంపలేదు. మరి ఎవరికి బాగులేక పంపినాడంటే తన దగ్గర పనిచేసే ఒక వ్యక్తికి బాగులేదు. పనిచేసేవాడు నాకు ఎందుకు లేని కొంత డబ్బులు ఇచ్చేసి లేకపోతే ఎక్కడైనా చూపించుకోమని సలహా ఇచ్చేసి పంపించే వ్యక్తి కాదు ఇతను. తన దగ్గర పనిచేసే వ్యక్తి అయినా సరే ఆరోగ్యంగా ఉండాలి, క్షేమంగా ఉండాలని కోరుకున్న వ్యక్తి కనుక యేసు ప్రభుని పిలిపించి తన కోసం ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నటువంటి వ్యక్తి. మన కోసం, మన కుటుంబం కోసం ఎన్ని రోజులైనా ప్రార్థన చేస్తాం, అవసరమైతే శ్రద్ధ తీసుకుంటాం, ఉపవాస ప్రార్థనలన్నా కూడా కన్నీటితో ప్రార్థన చేస్తాము. కానీ మనతో ఉన్న ఎవరైనా దాసుడు లేకపోతే పొరుగువాడు లేకపోతే స్నేహితుడు బాగులేకపోతే వాళ్ళ గురించి పట్టించుకునేటువంటి అంత ఆలోచన ఇప్పుడు తగ్గిపోయింది. కారణం ఏంటంటే మనిషికి పని ఎక్కువ అయినందున, దాన్ని ఇంగ్లీష్లో బిజీ అంటారు. ఈ బిజీ ఎక్కువైనందున తన గురించి తను ప్రార్థన చేసుకుంటాడు, తన కుటుంబం గురించి ప్రార్థన చేసుకుంటాడు, వాళ్ళ శ్రేయస్సు కొరకు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తారు. కానీ తనతో ఉన్న పొరుగువాడైతేనేమి, స్నేహితుడైతేనేమి వాళ్ళు కూడా బాధపడుతున్నారు. ప్రభు దగ్గరికి వారిని కూడా తీసుకుని వెళ్ళి వారికి ఉంటున్న వ్యాధుల నుండి, సమస్యల నుండి దేవుని సన్నిధిలో ఉంటున్న సంతోషాన్ని పొందడానికి వీళ్ళను కూడా సంసిద్ధులను చేద్దామని వాళ్ళని గురించి పట్టించుకునేటువంటి వాళ్ళు చాలా తక్కువ. కానీ ఇతను అలాంటి వాడు కాదు, శతాధిపతి. ఈయన సామాన్యమైనటువంటి స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా కాదు. అయినా దేవుని ద్వారా మేలులు పొందాలని కాంక్ష కలిగి ఉన్నాడు గనుక ఇప్పుడు ఇతని గురించి వాళ్ళు ఏమంటారంటే ప్రభువా నీ వలన మేలు పొందడానికి అతడు యోగ్యుడు, కాబట్టి మీరు దయచేసి అక్కడికి రండి అని బతిమాలుకున్నారు. యేసు ప్రభు ఈ మాటలు విన్న తర్వాత అక్కడికి రావాలని బయలుదేరారు. ఓకే, మరి ప్రభు ఇక్కడికి వచ్చారో లేదో నాకు తెలియదు, ప్రభు ఇక్కడ ఉన్నాడో లేదో తెలియదు. ఉన్నాడని నేను అనుకుంటున్నాను. వాక్యం ఏమంటుందంటే ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉందరో అక్కడ వారి మధ్య నేను ఉంటాను. కాబట్టి ఇప్పుడు ప్రభు ఉన్నాడంటారా లేరంటారా? చూసారా ఎప్పుడన్నా? ప్రభు ఎప్పుడన్నా మీకు కనపడ్డారా? వాక్యం ఏమి సెలవిస్తుంది తెలుసా? హృదయశుద్ధి గల వారు ధన్యులు. ఎవరిని? మరి దేవుడిని ఎప్పుడైనా చూసారా? ఈ ప్రశ్నకు జవాబు లేదంటారా? యేసు ప్రభుని చూసారా? ఓకే, ప్రభువును చూసే భాగ్యం మనందరికీ ఉంది. అయితే ఆ ప్రభు ఎక్కడ ఉంటాడు అంటే ఎక్కడ 2-3 ఆయన నామములో కూడి, ఎవరి నామములో? యేసు ప్రభు నామములో కూడి ప్రార్థన చేస్తారు, వాళ్ళ మధ్య ఉంటాడు. కాబట్టి ప్రభు మన మధ్యలో ఉన్నాడు. ఈ రాత్రి మనం చెప్పే వాక్యాన్ని ఎవరెవరైతే వింటున్నారో వాళ్ళను, వినేటువంటి వ్యక్తుల్లో ఉన్న ఆ విశ్వాసమును లేక నిరీక్షణను, భవిష్యత్తులో నేను కూడా ప్రభు సాక్షిగా ఉండాలనే తీర్మానం తీసుకుంటున్నటువంటి వ్యక్తులందరినీ కూడా చూస్తూ ఉన్నాడు ఆయన. చూచుచున్న దేవుడవయ్యా, పాడదాం మరి గట్టిగా. నన్ను చూచినావో. ఈ రాత్రి వాక్యం చెప్తుంటే నేను నిద్రపోతా అంటే నన్ను చూస్తున్నావు. వాక్యం ఆడు చెప్పుకుంటున్నారు కానీ ఏం వాక్యం లేదు. చెమటకు తొందరగా అయిపోతే మంచిదని అనుకుంటున్నా నిన్ను కూడా చూచుచున్నాడు దేవుడు. ఆయన చూచుచున్న దేవుడవయ్యా పాడుతుంటాం మనం. నన్ను చూచినావు, తొందరగా అయిపోతే మంచిదని. యేసు ప్రభు ప్రార్థన చేసేటప్పుడు తనతో కూడా కొంతమంది శిష్యుల్ని తీసుకుని వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన ప్రార్థిస్తూ ఉంటే రక్తం చెమట బిందువులుగా, అంటే చెమట బిందువులుగా అక్కడ ఎందుకు కారాల్సి వచ్చింది? ఏమైనా వేడి ఎక్కువ ఉందా? గాలి దోల లేదా అక్కడ? ఏమో. అసలు మనిషికి చెమట ఎప్పుడు వస్తుంది? ఉన్నప్పుడా? 3 రోజులు నీళ్ళు పోసుకున్నప్పుడు అప్పుడే ఉండదా? అప్పుడు ఓన్లీ గబ్బే అంటారా? బాగా చెమట బట్టి కసకస అన్నట్టు ఉంటుంది కదండి. ఓకే, చెమట పట్టినప్పుడు మనిషికి తొందరగా వెళ్ళిపోతే మంచిదని విసుగన్నట్టుగా అనిపిస్తుంది. అలాంటప్పుడు ప్రశాంతంగా ఉండాలి. అలాంటి పరిస్థితి ఒకవేళ ఇప్పుడు కూడా ఉండొచ్చు. కానీ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రభు కూడా ప్రార్థన చేసేటప్పుడు ఆయనకు చెమట బట్టి చెమట రక్త బిందువులుగా మారిపోతూ ఉన్న కూడా తను ప్రార్థన చేస్తూ వచ్చారు. ఆ ప్రభువు చేసిన ప్రార్థనలో మనం కొంతవరకైనా 1 గంట చెమట అయితే పర్వాలేదు, ఏం కాదు, దానివల్ల ఇవి తడుస్తాయి అంతే, ఇంకేం కాదు. అయితే జాగ్రత్తగా వాక్యం వినటంలో మన దృష్టిని కేంద్రీకరించుదాం. నీవు కూడా
దేవుని ద్వారా మేలులు పొందడానికి యోగ్యునిగా మార్చబడాలని ఆశిస్తున్నాను. ప్రభువా, నా కుటుంబంలో కూడా మేలు చేయాలని కోరుకుంటున్నాను. నువ్వు ఎప్పుడైతే కోరుకుంటావో నీ జీవితంలో గొప్ప మేలు చేస్తావు. సరిగ్గా ఒక 8 సంవత్సరాల క్రితం 2014లో మేము ప్రార్థన చేస్తున్నాం. ఒక శనివారం రాత్రి అది. ఆ రోజు ఉపవాస ప్రార్థన చేస్తాం మేము, ఫాస్టింగ్ ప్రేయర్. దానికి పరిశుద్ధాత్మ కూడికని పెట్టుకుంటాం. ప్రార్థన జరుగుతూ ఉంది. ఒక ఆవిడ వచ్చి మా చర్చి దగ్గర గేట్ కాలనీ ఆనుకొని కూర్చోంది. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చి, అన్న మా ఆయన కొరకు ప్రార్థన చేయండి అన్నారు. ఈ టైంలో ప్రార్థన చేయాలమ్మా అంటే అవునన్నా. ఆమెకు ఆయన ఆమె దగ్గర లేడు, వెళ్ళిపోయి చాలా సంవత్సరాలు అయింది. మరి మా ఆయనకు ప్రార్థన చేయనేటప్పటికి ఆయన ఎక్కడున్నాడా అని చెప్పి అనిపించింది నాకు. అయినా సరే మా ఆయనకు చేయమన్నారు కనుక మీ ఆయన ఉన్నాడమ్మా అని చెప్పన్నా. ఇప్పుడే తీసుకొని వచ్చినానన్న. ఎక్కడి నుంచి తెచ్చావు అన్నాను. ఆర్టీసీ బస్ స్టాండ్లో ఒక ఆవిడ తీసుకొని వచ్చి పడుకోబెట్టి, అక్కడ వేరే వాళ్ళు ఫోన్ తీసుకొని నాకు ఫోన్ చేస్తే, మీ భర్త ఇక్కడ ఉన్నాడు, ఆరోగ్యం బాగోలేక ఇక్కడే పండబెట్టిపోతున్నా, నువ్వు వచ్చి తీసుకొని పోమంటే నేను ఆర్టీసీ బస్ స్టాండ్కి పోయి తీసుకొని వచ్చినానన్నా అంది. ఆర్టీసీ బస్ స్టాండ్లో పండబెట్టిపోవడం ఏందమ్మా, ఏదన్నా ఆటో ఎక్కించవచ్చు కదా అంటే, అతనికి సృహ లేదు, చూపు కూడా లేదు. తిరుపతి హాస్పిటల్లో అతను బ్రతకడు, మైండ్ కూడా డెడ్ అయింది, అతని బ్రెయిన్ కూడా. కాబట్టి మీరు తీసుకొని వెళ్ళండి అంటే ఆమె భయపడి, ఎవరు అంటే భార్యను వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు ఇతను, ఇంకొక ఆమెను తీసుకొని. ఆమె భయపడి ఏమవుద్దో ఏమోనని తీసుకొని వచ్చి ఆర్టీసీ బస్ స్టాండ్లో పండుబెట్టేసి, కారులో తీసుకొని వచ్చారో లేకపోతే దేంట్లో తీసుకొచ్చారు, అక్కడ పండబెట్టి మీ భర్త ఇక్కడ ఉన్నారు తీసుకొని పండు అని వేరే వాళ్ళ చేత ఫోన్ చేపించి వెళ్ళిపోయింది. అలాంటి ఆయన తీసుకొని వచ్చి ఇంట్లో పండ వేసుకొని ప్రార్థన చేయమని కోరుతోంది. సరే, ప్రార్థన అయిపోయింది. మేమందరం ఒక 5-6 మంది అక్కడికి వెళ్ళి ప్రార్థన చేద్దామని మంచు చుట్టూ చూస్తే ఈగల మళ్ళీ ఉన్నాయి. ఆయనకు కళ్ళు మూసుకొని ఉన్నాడు, శ్వాసక్రియ అక్కడ జరుగుతూ ఉంది. అయితే ప్రార్థన చేయమని ఆమె కోరింది కనుక మనం ప్రార్థన చేద్దామని ప్రార్థన చేసి ఈ ఆయిల్ నోట్లో పోసి తర్వాత మేము వచ్చేసాం. బ్రతుకుతాడన్న నమ్మకం మాకు కూడా లేదు, కానీ ప్రభువు బ్రతికించాలనుకుంటే మరణంలో ఉన్న వ్యక్తులను కూడా బ్రతికిస్తారన్న నమ్మకం మాత్రం ఉంది. కనుక మన పని మనం చేసి వెళ్దాం అనుకున్నాం. ప్రార్థన చేశాం, ఇంటికి వచ్చేసాం. ఉదయం సరిగ్గా 8 గంటలకు అతను సృహలోకి వచ్చి లేచి కూర్చొని వాళ్ళ భార్యతో నాకు ఇడ్లీ పెట్టు అని చెప్పి అడిగాను. ఉదయం 8 గంటలకు ఆయన ఇడ్లీ సంగతి అడిగితే పోయి ఇడ్లీ తెచ్చి పెట్టాలి కదా. అక్కడి నుంచి పరిగెత్తుకొని మందిరం దగ్గరకు వచ్చి, అన్న మీరు చేసిన ప్రార్థన ఆలకించిన దేవుడు మా భర్తను బాగు చేశాడు. 8 గంటలకు నిద్ర లేచి అంటే ఆ సృహలో నుండి లేచి ఇడ్లీ తెమ్మంటున్నాడు, మరి ఇడ్లీ తెచ్చి పెడదామని వెళ్తున్నాను, మరలా ఒకసారి వచ్చి ప్రార్థన చేస్తే మంచిదంటే మరుసటి రోజు ఆదివారం. సరేమ్మా, నేను 10 గంటలకు చర్చిలోకి వెళ్తా, వెళ్ళే ముందు 10 నిమిషాల ముందు అక్కడికి వచ్చి ప్రార్థన చేసి వస్తానని ఆమె కోరిక మేరకు తప్పదని దగ్గరలోనే కనుక వెళ్ళి 10 గంటలకు ప్రార్థన చేసి వచ్చాను. క్రమక్రమంగా ఆరోగ్యం మెరుగుపడుతూ వచ్చింది. ఇప్పుడు పెళ్లి కొడుకున్నట్టున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మేలా కుటుంబం పట్ల జరిగించాడు దేవుడు. మరణ పాయాలలో నుండి రక్షించ సమర్థవంతుడైన దేవుడు మన దేవుడు, సామర్థ్యం కలిగిన వాడు. అలాంటి దేవుని సన్నిధికి వచ్చిన మనము మేలు కోరితే ఆయన మేలు చేస్తాడు. నన్ను ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుదమనే మాటలను మనం గుర్తు చేసుకుంటే, దేవుని సన్నిధిలో మేలు పొందడానికి మనం ఎప్పుడైతే యోగ్యులం అవుతామో దేవుడు మన పట్ల మేలు చేసుకుంటూ వస్తారు. కాబట్టి ఈ మేలు మనం పొందేటప్పుడు దేవుని సన్నిధిలో ఆ మేలు పొందడానికి మనం యోగ్యులమా కాదో గుర్తించాలి. పొద్దున్న లేసి సాయంత్రం వరకు ఫుల్గా 4 కోటలు కొట్టుకొని సాయంత్రం, ప్రభువా నా కుటుంబానికి నువ్వు లేకపోతే ఇంకెవరున్నారయ్యా అని మత్తులో ఏడ్సన మొదలు పెడితే నీ కుటుంబానికి ఎట్లా మేలు వస్తాయి? రావాలంటారా? ఎంత తాగితే ఏముందన్నా, ప్రభు గొప్పవాడు కదన్నా, ఆయన మనల్ని క్షమించేవాడు కదన్నా. 4 కోటలు తాగితే 8 కోటలు తాగితే మేలేమో చేస్తా రావాలా? నేను కొన్ని అర్థమయ్యేదానికి కొన్ని విషయాలు చెప్తాను. మేలు ఎట్లుంటాయంటే మానవ జీవితంలో, ఒక సహోదరి, అయ్యా మా కూతురికి పెళ్ళి అయ్యేటట్లు మీరు ప్రార్థన చేయండి అన్న. నేను ప్రార్థన చేశాను, కూతురికి పెళ్ళి అయింది. ప్రైజ్ ది లార్డ్. చక్కటి భర్త దొరికాడు. ఇక ఆమె అడిగింది, మనం ప్రార్థన చేశాం, ఆ మేలు జరిగిపోయింది అనుకున్నా. పెళ్ళైన తర్వాత ఒక 5-6 నెలలు వచ్చి, అయ్యా పిల్లలు పుట్టేటట్టు ప్రార్థన చేయ. పెళ్ళేదానికి ప్రార్థన చేయమంటే ఓకే, ప్రార్థన చేసాం, మేలు జరిగిపోయింది కదా, ఇంక లేదులే అనుకున్నా నేను. ఒక 6 నెలల తర్వాత ఇప్పుడు స్టార్ట్ అయింది ఇంకోటి ఏంటి. ఇక నాకు అర్థమైపోయింది, పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలు బాగు చదువుకునేటట్టు ప్రార్థన చేయాలి.
చదువుకున్న తర్వాత మంచి ఉద్యోగం తట్టచ్చు, ఉద్యోగం వచ్చిన తర్వాత మంచి పాపను చూసి పెళ్లి చేసేటట్లు. అంటే ప్రభు యొక్క మేలు నీ జీవితాంతం అవసరమని గుర్తించానప్పుడు ఓకే ఈమెకు ఒక మేలు కోసం ప్రార్థన చేయడం కాదు, ఈమె బ్రతికినంత కాలం మేము ప్రార్థన చేస్తూ రావాలి, మీరు ప్రార్థన చేస్తూ రావాలి. ప్రార్థిస్తున్న మీ జీవితంలో దేవుడు మేలు చేయాలంటే ఈ మేలు పొందేటువంటి యోగ్యత మీలో ఉందో లేదో గుర్తించి ఆ యోగ్యత పొందే వ్యక్తులుగా మనం అందరం సంసిద్ధులం కావాలి. ఈ రాత్రి దేవుని సన్నిధికి వచ్చిన నీవు దేవుని ద్వారా మేలు పొందాలని ఆశిస్తే నీవు ఏ యోగ్యత కలిగి ఉన్నావో లేదో నిన్ను నీవు ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరత ఉంది. శతాధిపతిని గురించి నేను మీతో మాట్లాడుతున్నాను. అతడు దేవుని వాక్యం వినే ఆసక్తి కలిగిన వాడు, అంతేకాదు విశ్వాసం ఉంచిన వాడు. అతని విశ్వాసం గురించి యేసు ప్రభు మాట్లాడుతూ ఉంటే నాకు ఆశ్చర్యం వేసింది. దయచేసి లూకాసు వార్త 7వ అధ్యాయము 9వ వచనం చదువుదాం ఒకసారి. 9వ వచనం ఏమని అంటారు తెలుసండి? ఈ శతాధిపతిని గురించి యేసు ప్రభు అక్కడి నుంచి బయలుదేరి వచ్చి శతాధిపతి యొక్క విశ్వాసాన్ని చూసి ఏమంటారు తెలుసా? యేసు ఈ మాట విని అతని గురించి ఆశ్చర్యపడి, అతని గూర్చి ఎవరిని గూర్చి? శతాధిపతిని గూర్చి ఆశ్చర్యపడి. ఎవరు ఆశ్చర్యపడింది? యేసయ్య పేరే ఆశ్చర్యకరుడు. ఆయన ఆశ్చర్యపోవడం ఏంటి? మనిషిని చూసి ఆయనకు ఆశ్చర్యం కలగడం ఏంటి? అయితే ఈ మనిషి జీవితంలో ఇతను కలిగి ఉన్న విశ్వాసం, ఎలాంటి విశ్వాసం అక్కడ రాశారు? గొప్ప విశ్వాసం అని రాశారు. గొప్ప విశ్వాసాన్ని చూసి ప్రభు ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి ఏమంటున్నాడు తెలుసా? తనతో వస్తున్న ఇశ్రాయేలీలలోనైనను ఇంతటి గొప్ప విశ్వాసము నేను ఎన్నడను చూడలేదు అంటాడు. ఎవరి గురించి మాట అంటున్నాడు అంటే శతాధిపతిని గురించి. అంటే శతాధిపతిని ఇప్పుడు మెచ్చుకుంటున్నాడేనా? ఎవరు? యేసు ప్రభు. కాబట్టే ఈ శతాధిపతి ఏమైతే కోరున్నాడో ఆ కోరిక మేరకు అతని దాసుని బాగు చేయడానికి అక్కడి నుంచే మాట మాత్రం సెలవిస్తే అతని దాసునికి బాగైపోయింది. చెప్దాం మరి గట్టిగా, ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. వస్తుంది రాదులేండి, కంగారు పడగలరు. మీరు కంగారు పెడితే అందరూ మీ సైజ్ చూస్తారు. ఇది డేరా కడతాను అని. డేరా ఆపండి కొంచెంసేపు. ఓకే రైట్, ఇంకా చాలే, అట్లా ఉంచండి. మీరు కూర్చోండి ప్రశాంతంగా. ఓకే, ఇతని గురించి సాక్ష్యం ఇస్తాడు. ఇతని వంటి గొప్ప విశ్వాసం నేను ఎవరిలో చూడలేదు అని ఇశ్రాయేలు ప్రజల వైపు చూసి, ఇంతటి గొప్ప విశ్వాసం ఈ ప్రజల్లో నేను చూడలేదంటాడు. ఎంతటి గొప్ప విశ్వాసం అంటే శతాధిపతులు ఎలాంటి విశ్వాసం ఉన్నదంటే, ప్రభువా మీరు శ్రమ పుచ్చుకొని అక్కడి వరకు వెళ్ళాల్సిన పని లేదు, మీరు ఇక్కడ ఉండే మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు బాగైపోతాడు, నాకు తెలుసు. ఆమేన్. ప్రభువా నీ నోటి మాటలో శక్తి ఉంది, నీ విడుదల చేస్తే ఇప్పుడే బాగుపడతాడు, నాకు తెలుసు. ఈ మాట చూసి ఆశ్చర్యపోయి యేసు ప్రభు శతాధిపతికి ఉన్న విశ్వాసం గురించి మాట్లాడతారు. ఏంటి శతాధిపతికి ఉన్న విశ్వాసం అంటే? గొప్ప విశ్వాసం. ఇశ్రాయేలీలలోనైనా ఇంతటి గొప్ప విశ్వాసం నేను ఎన్నడూ చూడలేదంటాడు. విశ్వాసం 2 రకాలు, ఒకటి గొప్పది, 2 అల్ప విశ్వాసం. అల్ప విశ్వాసం ఉంటే మునిగిపోతారు, గొప్ప విశ్వాసం ఉంటే నీ జీవితంలో ఆశీర్వదించబడతావు. ఆమేన్. నీ విశ్వాసం అంతకంతకు వృద్ధి చెందాలని ఇలాంటి మీటింగ్స్ని ఏర్పాటు చేసి దేవుని వాక్యం ద్వారా నీ విశ్వాసాన్ని పెంపొందింప చేయాలని ప్రయాసపడుతూ సేవకుడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే వచ్చి వింటున్న మనము విశ్వాసాన్ని పెంచుకోవాలే తప్ప విశ్వాసం తగ్గిపోకూడదు. తగ్గిపోవడానికి కారణాలు చాలా ఉంటాయి, కాబట్టి పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ మధ్యకాలంలో సంఘంలో పెద్ద ఇట్లే 3 రోజులు సభలు జరిగినాయి. సభలు అయిపోతానే సంఘానికి మానేసినాడు. కుయ్యోమరైన పాస్టర్ గారు 4-5 సార్లు ఇంటికి పోయి పిలిచాడు. ఏమయ్యా ఎందుకు రావటం లేదంటే, ఏం లేదులేనా నాకు ఇష్టం లేదు, రాలేదు. సరేనని వాస్తవాలను స్థానిక సంఘంగా నడిపిస్తున్న సేవకులకు అన్నీ చెప్పరు, బయట వాళ్ళకైతే అన్నీ చెప్తారు. నాకు తెలిసినోడు కనుక నేను అడిగినాను, ఏంటన్నా అక్కడ చర్చికి వెళ్తున్నారు, మీరు చర్చి మానేశారు, సభల్లో అన్నా 3 రోజులు కనిపెట్టుకున్నా ఒక్క పాట అన్న ఇస్తారనుకుంటే, ఒక్క పాట. ఒరే నీ విశ్వాసం దేవసం చేయ అంటే నీకు ఒక పాట ఇకపోతే నీ విశ్వాసం అంత సన్నగిలిపోద్దా? ఎలాంటి విశ్వాసం నాయన, ఎంత గొప్ప విశ్వాసం. ఒకరోజు నేను పొగడకపోతే విశ్వాసం సన్నగిలిపోద్ది. అంటే ఎలాంటి విశ్వాసం తయారు చేస్తున్నారో బాగా గమనించండి. ఒక్కరోజు నీకు కూడా అన్నం అయిపోయిందమ్మా జిస్ట్ చేసుకొని చెప్తే ఇంతమందికి ఉన్న అన్నం నాకు ఒక్కదానికి లేకుండా పోయిందా? బా ఎంత కడుపులో మండుతుందన్న నీ విశ్వాసం తగ్గిపోతే. నీ పిచ్చి దొంగలు దొలకపోని ఇదేం విశ్వాసమా స్వామి? ఇదేం విశ్వాసం నాకు అర్థం కదా.
ఇలాంటి విశ్వాసాన్ని గొప్ప విశ్వాసం అన్నారు. గొప్ప విశ్వాసం గురించి మాట్లాడుతున్న ప్రభు ఈ గొప్ప విశ్వాసంలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని మనం తెలుసుకుందాం. నీ విశ్వాసం అంతకంతకు వృద్ధి చెందాలని కోరుతున్నాను. ప్రైజ్ ద లార్డ్. శతాధిపతి హృదయంలో లేక జీవితంలో ఉన్న గొప్ప విశ్వాసం అతని దాసుని బాగు చేసింది. నీలో ఉన్న విశ్వాసం నీ కుటుంబాన్ని బాగు చేస్తుంది. నీలో ఉన్న విశ్వాసం నిన్ను, నీ సమాజాన్ని బాగు చేస్తుంది. బాగుపడాలని ఆశిస్తే విశ్వాసాన్ని పెంచుకుందాం, ఉన్న విశ్వాసాన్ని తగ్గించుకోకూడదు. కాబట్టి గొప్ప విశ్వాసం కలిగిన వ్యక్తిని గురించి ఏమంటారు తెలుసా? ఇంతటి గొప్ప విశ్వాసం నేను ఎన్నడను ఇశ్రాయేలీయుల ప్రజల్లో చూడలేదని మెచ్చుకుంటున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక దయచేసి ఒకరు చదివి సహకరించండి. 10వ అధ్యాయము 18వ వచనములో ఏమని రాయబడి ఉందో చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 18వ వచనం. ప్రభువు మెచ్చుకొనువాడు యోగ్యుడు, కానీ తన్ను తాను మెచ్చుకొనువాడు యోగ్యుడు కాడు. యోగ్యుడు ఎవరో తెలుసా? ప్రభు ఎవరిని చూసి మెచ్చుకుంటారో వాళ్ళనే. ప్రభు ఎవరిని చూసి మెచ్చుకుంటారో వాళ్ళే యోగ్యులు. తనను తాను మెచ్చుకుంటూ ఉంటారన్నా. నేను పాట పాడిన స్వరం బాగొచ్చిందని నేను అనుకుంటున్నా. మరి మీరు ఏం డిస్కషన్ అయినా వాళ్ళు మెచ్చుకోవటం, మనం మెచ్చుకొని షేక్ హ్యాండ్ ఇచ్చిన మనకు బండి ఉన్నా అని ఫేస్ కట్సే వేరే మారిపోతాయి, ఫీలింగ్సే వేరు ఉంటాయి. ఏంది నా అట్ట బండావు, తప్పు బండావు అని అన్నామనుకో సీరియస్గా మారిపోతాయి. అప్పుడే ఫేస్ ఇస్ ఇండెక్స్ ఆఫ్ మైండ్. మీ ముఖాన్ని, మీ లక్షణాలను తెలుపుతూ వస్తాయి. మీరు సీరియస్గా చర్చికి వచ్చారు, లేకపోతే ప్రార్థనకు వచ్చారనుకో, సీరియస్గా ఉన్నారని అప్పుడే గమనిస్తాను. నువ్వు సంతోషంగా ఆయన సన్నిధిలోకి వచ్చారనుకో, నీ ముఖం చూసి అప్పుడే గమనించచ్చు సంతోషంగా వచ్చావని. ఈ మధ్యకాలంలో పోయిన ఆదివారం భలే సంతోషంగా వచ్చాను కొంతమంది. ఎందుకని నేను అడిగిన, ఏముందన్నా మాకు 3,000 వచ్చేది 7,000 వచ్చిందన్నా, ఒక్కొక్క ముసలామికి 7,000. వాయి నా తల్లి, మంచిదే, సంతోషమే. ఇప్పుడు ఉన్నదానికంటే ఆశీర్వాదాలు పెరగడం సంతోషమే కదా. ఒక ఆయన 2 కాళ్ళు లేవు, వేసుకుంటూ వచ్చాడు. ఆయన కూడా సంతోషంగా ప్రైజ్ ద లార్డ్ స్వామి, ఏం ఆర్సీఎంలో ఏమైనా ఉన్నాడు అనుకున్నా నేను. ఏ నాయనా అంటే, పాస్టరయ్యా ప్రైజ్ ద లార్డ్, మందిరానికి రావాలని నాకు ఎంత బాధ అయినా, ఏమి నాయన అంటే 15,000 వచ్చింది. అనలేని సంతోషం, మంచిదే. అయితే సంతోషంగా ఉన్న వీళ్ళు కృతజ్ఞతార్పణలు అర్పిస్తూ సంతోషంగా ఆయన సన్నిధికి రావటం నేను గమనించాను. మంచిదే అది. ఓకే, ఫేస్ ఇస్ ఇండెక్స్ ఆఫ్ మైండ్. మీ ముఖం మీ లక్షణాలను తెలియజేస్తుంది. దేవుని సన్నిధికి వచ్చే మీరు హ్యాపీగా రావాలి. ఎందుకంటే ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషాలు కలవు. కనుక సంతోషాన్ని అనుభవించడానికి కూడి వచ్చిన మనమందరము అంత సీరియస్ ఏం పని లేదు. ఒకవేళ బోవ తగ్గిపోయినా, లేక పాటలకి ఇవ్వకపోయినా, పెద్దగా ఆయన పట్టించుకోకపోయినా, ఎంతమందిని పట్టించుకుంటాడా స్వామి? ఎంతమందిని పట్టించుకోవాలి? ఇక్కడంటే దేవుడు, మేము హోసన్న మినిస్ట్రీలో పనిచేసేటప్పుడు 6 లక్షలు 7 లక్షల మంది వస్తారు మీటింగ్కు. ఎవరిని పట్టించుకోవాలా? ఆ ఏసన్ని ఎవరిని పట్టించుకోకుండా ఆ లోపల కూర్చో ఉంటాడు ఆయన. అయినా వీళ్ళు పోతాంటారు పాకులాడుతా. ఈయన ఎంత పెట్టించుకున్నా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇక ఏది లేదు. ఎందుకని మనుషులు ఈ విధంగా తయారవుతున్నారంటే విశ్వాసం లేక, ఆలోచన వాళ్ళకు అర్థం కాక. కనుక మనమందరం దేవుని సన్నిధికి వచ్చాం. దేవుని సన్నిధిలో ఉంటున్న మనమందరము యోగ్యులుగా మార్చబడాలి. దేనికి? మేలులు పొందడానికి. మేలులు వరకే రావు. కాబట్టి దేవుని దగ్గర మేలు పొందాలని ఆశిస్తే నీవు కూడా యోగ్యురాలుగా, యోగ్యుడిగా మార్చబడాలి. దేవుడు మెచ్చుకున్నవాడు యోగ్యుడు. ఇప్పుడు శతాధిపతిని మెచ్చుకున్నాడు గనుక, మెచ్చుకున్న శతాధిపతి యోగ్యుడు గనుక వెంటనే ఆ మేలు విడుదలైంది. ఆరోగ్యం బాగైపోయింది. లేకపోతే దాసుడు చచ్చిపోదు. దాసుడు చచ్చిపోతే ఇతనికి ఎందుకండి అంటారేమో. ఇతని ఆయుష్ లేకపోతే ఇతని పనులన్నీ కూడా దాసుని చేతిలో ఉంటాయి. ఏం చేస్తారు తెలుసా దాసుడు? ఒరే ఆడి పోయి నీళ్ళు పట్టుకురమంటే సరే స్వామి పోతాడు. ఏదో పలానా చోట పనిచేయడానికి పనులు చేసేదానికంతా దాసులు చాలా రిస్క్ తీసుకుంటూ ఉంటారు. మీరేమో తేలిగ్గా అనుకుంటున్నారేమో దాసులు అంటే. కాబట్టి అలాంటి నమ్మకమైన దాసులను యజమాని పోగొట్టుకోలేడు. ఓకే, కాబట్టి దేవుని సన్నిధికి వచ్చిన మనం కూడా మన యజమానుడు యేసయ్య. ఆయనకు దాసులుగా ఉంటున్న మనం కూడా నమ్మకమైన దాసులుగా ఉంటే మనల్ని కూడా ఆయన జాగ్రత్తగా పట్టించుకొని మన ప్రతి అవసరత తీర్చుచు, మన ప్రతి బాధల నుండి మనల్ని విడిపిస్తూ క్షేమంగా నడిపిస్తూ వెళ్తాడు. కాబట్టి దేవుని సన్నిధిలో మనమందరము
యోగ్యులుగా ఉండాలని కోరుతూ ఉన్నాం. ఓకే, నేను కొన్ని విషయాలు చెప్తాను జాగ్రత్తగా. సమయం ఎక్కువైపోయినా మీరు సహకరించాలని కోరుతున్నాను. సొలొమోన్ ఇతను ఒక రాజ్యాన్ని పరిపాలించే రాజు, దావీదుకు కుమారుడు. అయితే ఈ సొలొమోను రాజ్య పరిపాలన చేయడానికే అతన్ని పట్టాభిషేకం చేసి రాజునిగా అతన్ని సింహాసనం మీద కూర్చోబెట్టినప్పుడు ఇతడు ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నాకు ఈ రాజ్యాన్ని పరిపాలించేంత జ్ఞానం లేదు, బాలుడను, చిన్న వయసులోనే రాజ్య పరిపాలన భారం నాకు ఇచ్చారు, అయితే పరిపాలన చేయడానికి కావాల్సిన జ్ఞానాన్ని ఇవ్వండి అని ప్రభు దగ్గర ప్రార్థన చేస్తే ప్రభు ఇచ్చాడు. బాగా పరిపాలన చేశాడు. కానీ ప్రతి వ్యక్తికి కొన్ని తెగుళ్ళు ఉంటాయి. అలాంటి తెగులు ఈయనకుంది. ఏంటి ఆ తెగులు అంటే, రాజు ఒక కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు. ఈ పెళ్లి చేసుకొని అంతటితో ఉండకుండా యాడ రాజుని చూస్తే వాళ్ళ కూతుర్ని పెళ్లి చేసుకోవడమే. ఏం గుణమో చూడండి. మరి ఎంతమంది రాజులు ఇచ్చారండి అంటే 700 మంది రాజులు. ఎంతమందిని ఇచ్చారు? 700 మంది భార్యలను. మరి ఆయనకంత ఓపిక స్వామి మహానుభావుడు. 700 మందిని చేసుకున్నాను, ఇంకా అంతటితో గమ్మున ఉంటే పోలే. ఉపపత్నులు ఒక 300 మంది అంట. ఆ సంఖ్య చూసినప్పుడల్లా నాకు పెద్ద భయం వేసేది. వీడేమన్నా రాక్షసుడా లేకపోతే మంచోడా అని. ఏంటి ఆ సొలొమోను అట్టంటావంటే, మరి ఈ పరిస్థితికి వచ్చినప్పుడు ఇట్ట అనాల్సిందే, ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు పొగడాల్సిందే. కానీ ఇక ఈ భార్యలు 1000 మంది కాబట్టి 1000 మంది మధ్యలో తట్టుకోలేక వాళ్ళందరూ ఈయన మనసును మార్చేసిండు. మార్చేటప్పటికి మారిపోయి యెహోవా దేవుడు అని చెప్పేవాడు ఇప్పుడు వాళ్ళు ఎవరిని పూజిస్తే వాళ్ళ వైపుకి మళ్ళీండేనా. ఎవరెవరిని? అష్టారోతు దేవత కంట. అమ్మో. ఇంకా బయలు దేవతకి వీళ్ళందరికీ మొక్కులు చెల్లించడం మొదలుపెట్టిండు. ఇది ఒక తెగులు ఏర్పడింది. దేవుడు ఆకాశం నుండి చూసి, మీ తండ్రి చేసినటువంటి యథార్థతను బట్టి, కార్యక్రమాలను బట్టి, చర్యలను బట్టి నేను నిన్ను రాజుగా పెట్టాను. కానీ నీవు రాజుగా పరిపాలిస్తున్నావు. అయితే మీ నాన్నకు నేను ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీ నాన్నలాగా నువ్వు నా సన్నిధిలో ఉండి రాజుగా పరిపాలించే యోగ్యుడు కాదు. కాబట్టి సొలొమోన్, నేను నీ రాజ్యాన్ని నీ దగ్గర నుంచి తీసేస్తున్నాను. సొలొమోను రాజ్యాన్ని తీసేశాడు. ఇక్కడ లేఖనాలు ఒకసారి చదివితే, దయచేసి ఒకటి చదివి సహకరించండి. రాజుల 2వ గ్రంథం, మొదటి గ్రంథము 11వ అధ్యాయము 33వ వచనం. 32, 31, 32, 33 అంతా ఉంటుంది అక్కడ. చదవండి, ఆ పాయింట్ మాత్రం చదవండి. సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దానిని చేయకయు. ఎవరు? సొలొమోను. వాళ్ళ తండ్రి దేవునికి యోగ్యమైనటువంటి ఎలా చేసుకుంటూ వచ్చాడో అలాంటివి ఇతను చేయకయు. బాగా గమనించాలి. నా కట్టడలు, నా విధులను అనుసరింపకయు. చూడండి ఇక్కడ, నేను ఏ మార్గాలను అయితే ఏర్పరిచినానో ఆ మార్గములను అనుసరింపకయు ఉన్నావు గనుక సొలొమోను చేతిలో నుండి రాజ్యమును కొట్టివేసి ఇక వేరే వాళ్ళకి ఇస్తున్నారు. ఎవరికి ఇచ్చారు అంటే, ఈ సొలొమోను దగ్గర పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి, అతని పేరు యెరోబాము. ఇతడు ఈ సొలొమోను దగ్గర ఒక సేవకునిగా పనిచేస్తూ ఉన్నాడు. ఈ సొలొమోను దగ్గర పనిచేస్తున్న యెరోబాముకు రాజ్యాన్ని అప్పగించాడు. ఏంటండి, సొలొమోను కుమారుడికో లేకపోతే వాళ్ళ బంధువుకో రక్త సంబంధికుడికో ఇవ్వాలి, కానీ అతని దగ్గర పనిచేసే దాసునికి ఇవ్వటం ఏంటి అని అంటే, దేవుడు ఎవరికి అనుకుంటే వాళ్ళకి ఇస్తాడు. ఆమేన్. దాసుడు కావచ్చు, అతను రాజు కావచ్చు, అధిపతి కావచ్చు, యజమాని కావచ్చు, అల్పుడైన వ్యక్తి కావచ్చు, దేవుని దగ్గర మేలు పొందడానికి యోగ్యుడైతే ఆ వ్యక్తికి ఇవ్వడానికి ఇప్పుడు సిద్ధంగా ఉంటాడు ప్రభు. కాబట్టి ఇప్పుడు యెరోబాము అనేటువంటి వ్యక్తికి ఇచ్చేశాడు. ఎవడి యెరోబాము అంటే, సొలొమోను దగ్గర పనిచేసే వ్యక్తి. అయితే యెరోబామును గురించి రాయబడిన మాట ఒకటి చదివితే నాకు ఆశ్చర్యం వేసింది. చదువుదాం ఆ మాట ఒకసారి చదవండి. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 28వ వచనంలో ఉంటుంది. 28, 33 చదివాం, 28 చదవండి. అయితే
యెరోబాము ఇతడు మహాబలాఢ్యుడై ఉండగా యవ్వనుడగు ఇతడు, ఎవరు? యెరోబాము పనియందు శ్రద్ధ గలవాడు గనుక సొలొమోను తెలుసుకొని యోసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పని అతనిని అధికారిగా నిర్ణయించారు. ఎవరిని? యెరోబామును. ఎవరు యెరోబాము అంటే యవ్వన కాలంలోనే శ్రద్ధగా పనిచేసే ఒక మనసు కలిగినటువంటి వాడు. సామెతల గ్రంథంలో రాయబడి ఉంది, శ్రద్ధగా పనిచేయవాడు. అయ్యా 12:24 ఏమని రాయబడి ఉందంటే, శ్రద్ధగా పనిచేయవాడు ఏలుబడి చేస్తాడు. ఎవరైనా సరే, సంఘములు అయితేనేమి, నీకు దేవుడిచ్చినటువంటి పనిలో అయితేనేమి, శ్రద్ధగా పనిచేసే వ్యక్తి అయితే నిన్ను ఏలుబడి చేసే వ్యక్తిగా నిలబెడతాడు. శ్రద్ధగా పనిచేయని వ్యక్తి అయితే అతనిని దేనికి ఉపయోగం లేకుండా చేస్తాడు. కాబట్టి దేవుని సన్నిధిలో యవనస్తులైతేనేమి, పరిచారకులైతేనేమి, మీరు చేసే ప్రతి పని శ్రద్ధగా చేయండి. చేస్తే దేవుడు మిమ్మల్ని ఏలుబడి చేసేటట్లుగా పెడతాడు. అందుకనే శ్రద్ధగా పనిచేసేటువంటి మనస్సు మనం అందరం కలిగి ఉండాలి. ఓకే, ఇతను యవనస్తుడు అయినా శ్రద్ధగా పనిచేయచ్చు వచ్చను గనుక ఈ అధికారం అతనికి ఇచ్చారు. సామెతల్లో రాయబడి ఉంది, శ్రద్ధగా పనిచేయవాడు ఏలుబడి చేస్తాడని, శ్రద్ధగా పనిచేయవాడు రాజుగా ఉంటాడని. ఈ వచనంలోనే మరొక మాట కూడా రాయబడి ఉంది, సోమరి వెట్టి పనుల ఒట్టి పనుల. ఒట్టి పనులు వేరు, వెట్టి పనులు వేరు. మా చర్చికి ఒక ఆయన వచ్చేవాడు, పొద్దున్నే 7కు లేసి రెడీ అయిపోతాడు, నాలాగా టక్కు గిక్కు చేసి రాత్రి 11కి ఇంటికి వస్తాడు. పైసా సంపాదించేదిలే, క్షణం పురుషోత్తులే. వాళ్ళ నాయన 4 సెంట్లు స్థలం సంపాదించి ఆయన చేతిలో పెట్టిపోతే ఇప్పుడు ఇల్లు కట్టుకునేదానికిలే. ఏం పని అంటే టైం లేదు బ్రదర్ అంటాడు. అర్థమైందండి? దీన్ని నేను ఒట్టి పని అని పెట్టినా, మరి మీరేమంటారు తెలియదు. ఒట్టి పని అంటే ఏందో పని చేసినట్టు, దానివల్ల లాభంలే, ఈయన ఏదో శ్రమ పడతా అన్నట్టు నేను కూడా అందరితో. ఇది ఒట్టి పని. సరే, ఒట్టి పనికి బదులు మళ్ళీ వెట్టి పనులు ఉన్నాయి. వెట్టి పని అంటే ఒక యజమానుడు ఆయన దగ్గర పెట్టుకుంటారు, పెట్టుకొని ఇంకా మామూలుగా ఉంచాడు చాకరీ. రే ఆ చెప్పులు ఆడనే తీసి పక్కన పెట్టరా అంటాడు. ఈయన చెప్పులు తీసి పక్కన పెట్టాలా, కాళ్ళు నొప్పులు కూడా వస్తారా అంటాడు. ఈ వెట్టి పనులు అంటే, ఈ పనులైనా చేస్తాం కానయ్యా మేము మాత్రం శ్రద్ధగా పని చేయలేమంటారా? శ్రద్ధగా పని చేయకపోతే ఆ పని కూడా చేయలేడు, ఏ పని చేయలేడు. ఏ పని చేయని సోమరి అంటారు. సోమరి, చీమల యొద్దకు బొమ్ము. ఏ చీమల యొద్దకు ఎందుకు నాయన? మనుషుల దగ్గర పోతే ఇబ్బంది అంటే లేదు, వాటిని చూసి మీరు తెలివి తెచ్చుకోండి. అవి ప్రయాసపడేటువంటి మనసు కలిగినవి, చిన్న జీవైనప్పటికీ తన ఆహారం ఎంత కావాలి అయినా అవి ప్రయాసపడుతూ ఉంటాయి. ఎండల కాలం అంతా ప్రయాసపడే ఆహారాన్ని కూర్చుకుంటాయి. ఇట్లాంటి వర్షాకాలంలో బయటికి పోవడానికి అవకాశం లేదు కనుక అవి లో నుండి తింటూ తన జీవితాన్ని గడుపుతూ ఉంటాయి. వాటి దగ్గరికన్నా వెళ్ళి నేర్చుకోండి. చీమల దగ్గరికి వెళ్ళి ఎప్పుడన్నా నేర్చుకున్నారండి? నేను చీమల దగ్గరికి వెళ్తే ఆడగరుస్తాయని చంపుతా వాటిని కాలు కింద వేసి. మీరు కూడా అదేలే చేసేది, మీరు చెప్పరు కానీ. ఓకే, చీమల దగ్గర పోయి నేర్చుకుంటామా మనం? ఇంతలో పాస్టర్స్ చెప్తా ఉంటే నోరు బగిలేతట్టు నేర్చుకోలేక వస్తాను ఇబ్బంది. చీమలు చెప్తే నేర్చుకుంటామండి మనం? వాటిని చంపుతాం కానీ నేర్చుకుంటామా? అలాగా. అయితే ప్రభు అంటాడు, చీమల యొద్దకు వెళ్ళండి, వాటిని చూసి మీరు జ్ఞానం తెచ్చుకోండి. అవి జ్ఞానంతో కూడినటువంటి పనులు చాలా చేస్తాయి కాబట్టి అవన్నీ మనం చేయవలసి ఉంది. కాబట్టి వాటి దగ్గరికి వెళ్ళి జ్ఞానం తెచ్చుకొని మీరు శ్రద్ధగా పని చేయండి. ఏలుబడి చేసే ఆ కృపను దేవుడు మీకు ఇస్తాడు. శ్రద్ధగా పని చేయకపోతే మనకు ఆ కృపనివ్వడు. పౌలు అంటాడు, మీరు పని చేయకపోతే అన్నం కూడా తినొద్దండి అని. అమ్మ, ఈ మాట రాత్రి చెప్పినాక ఆయన నువ్వు వచ్చే సంవత్సరం తీసుకురావద్దు, నువ్వు ఆయన ముఖం చూస్తే అసలు మాకు అని లేనిపోని కామెంట్స్ వస్తాయి. కాబట్టి అవన్నీ చెప్పొద్దులే, రాసినారు కాబట్టి చెప్తాను, జ్ఞాపకం చేశాను. నేను చెప్పిన ఏం కాదు కదా, లేఖనాల్లో ఉండేటువంటివి. ఓకే, ఇక్కడ సొలొమోను రాజ్యం పోవడానికి కారణం ఏంటో తెలుసా? ఏంటండి? యోగ్యత లేకపోవటం. యోగ్యత లేదు కనుక నువ్వు రాజుగా ఉద్రబాబు అని చెప్పి పక్కన పడేసి యెరోబాము యోగ్యుడిని రాజుగా పరిపాలన చేయడానికి కృపచ్చాడు. కాబట్టి యోగ్యుడే మేలులను పొందుతాడు, యోగ్యుడైన వాడే పరిపాలన చేస్తాడు. దేవుని సన్నిధిలో నువ్వు యోగ్యుడిగా ఉండాలని కోరుతున్నా. ఈ యోగ్యతను నువ్వు కలిగి ఉన్నావా లేదా? నేను ఒకసారి గమనిస్తూ, సమయం ఎక్కువైపోతుంది కనుక నేను కొన్ని మాటలు చెప్పి ముగిస్తాను. పిల్లలు మాత్రం వాళ్ళ మాటలు మాపడం ఉంటాయి, గమ్మున ఉంటారా? గమ్మున ఉండు కను.
ఒక తండ్రికి 2 కుమారులు. పెద్ద కుమారుడు వ్యవసాయం చేసేవాడు, చిన్న కుమారుడు సోంబేరిగా ఉండేవాడు. ఆ పదం ఉందండి బైబిల్లో, అంటే నేను చేర్చినదండి. అప్పుడప్పుడు కొన్ని పదాలు చేర్చాలి. అట్లా సోంబేరిగా ఉండేవాడు, అటు బోధినట్టు బడి ఉంటే పోలే, జల్సాలు ఎక్కువ ఇడుగు. మళ్ళా ఈ జల్సరాయుడు వాళ్ళ డాడీ ఇచ్చేటువంటి డబ్బులు కానీ ఉండేటువంటి అతని దగ్గర ఉండేటివి సరిపోవడాలే. ఇతను జల్సా పెంచుకోవాలని వాళ్ళ నాన్న దగ్గరికి పోయి, నానా నాకు రావాల్సినటువంటి ఆస్తులు పంచివ్వండి, నేను వెళ్ళి వ్యాపారం చేసుకుని బతకాలనుకుంటున్నాను, మామూలు వ్యాపారాలు కాదు అని వాళ్ళ నాన్నకి చెప్పేటప్పటికి, నీకు ఏం వ్యాపారాలు తెలుసురా, ఏం పని చేసినాడు కదా అంటే, నీకు తెలియదులే అని చెప్పి అంటాడు. అంటే వాళ్ళ నాన్నకి తెలియదు, ఇది కన్నోడికి, దీనికి తెలిసినంత అంట, నీకు తెలియదు. ఈ పదాలు నేను ఊరికి చెప్తున్నాను అనుకున్నా, మీరు అప్పుడప్పుడు చూడండి, మీ పిల్లల్ని కూడా ఒకసారి అడిగి, మీకు తెలియదులే అంటారు. మీకేం తెలుసు డాడీ, సెల్లులో ఎట్టంటే చేసేది మనకు తెలియదు, నిజమే వాస్తవం. ఇట్లాంటివన్నీ చూసే వాళ్ళు మీకేం తెలుసు అంటాడు. అట్లా నీకేం తెలుసు అన్నే, నా ఆస్తి పంచు, నేను బాగుపడతాను. తండ్రి దగ్గర ఆస్తిని పంచుకుని వెళ్ళిపోయి ఒక దుర్వ్యాపారం ప్రారంభించాడు. వ్యాపారాలు 2 రకాలు, మంచి వ్యాపారాలు ఉన్నాయి, దుర్వ్యాపారాలు ఉన్నాయి. దుర్వ్యాపారం ప్రారంభించాడు. ఎప్పుడైనా సరే వ్యాపారంలో స్పీడ్గా లాభాలు సంపాదించాలంటే దుర్వ్యాపారం అయితేనే ఎక్కువ. మందు షాపుల కాడికి ఇప్పుడు పోయి చూడండి, వాళ్ళు వరుసగా నిలబడే జనం కనపడకపోతే నా ముఖం చూడద్దు. మనం ఎప్పుడైనా ప్రార్థనలకు పోతే 9:30 అయితేనే అబ్బా ఏంటి రంగా వదలలేదు అనుకుంటాం, కానీ మందోళ్ళు 11 గంటలైనా పోవచ్చులేరా ఇంటికే, ఏడొచ్చుదిరా వాన అంట, తాగుతా ఇంకొక బాటిల్ తేరా అంట. 11 గంటలు మేము ప్రార్థన ముగించుకొని శీలవానపల్లిలో ఉండే ఆ లైన్లో వస్తుంటే అక్కడ బార్ షాప్ పెట్టారు ఇంతకుముందు, మరి ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. అక్కడ ఇంకా గుంపులుగా ఉన్నాడు 11 గంటలప్పుడు. మేలుకునే విషయంలో మందోళ్ళే మేలు మనకంటే, కాదా వాళ్ళే మేలు. 11, 12 అయినా మనం దేవుని సన్నిధిలో 9:30 అయితే బంగా సాలి లేదే, ఏమనుకోవద్దమ్మా, కంప్లీట్ అవుతుంది, చాలిచ్చేస్తాం అంటే ఆపేస్తాం. ఓకే, ఈ పిల్లోడు అన్ని అలవాట్లు పోయి దుర్వ్యాపారం స్టార్ట్ చేశాడు. వీడి ఆలోచన ఏంటంటే, దుర్వ్యాపారంలో అయితే స్పీడ్గా మనం పైకి వస్తామని. పెట్టుబడి పెట్టాడు, పెట్టుబడులు అన్నీ పోయినాయి. చివరికి ఈ గతి ఎంతవరకు వచ్చింది అంటే, అన్నానికి కరువు అయిపోయింది. ఎవరి దగ్గరికైనా వెళ్ళి అన్నం పెట్టమని చెప్పి అడుగుదామంటే, ఒక పూట పెడతారు, 2వ పూట చూసేమరా కాళ్ళు చేతులు చల్లబడుతున్నాయి, నేను చూస్తే దున్నపోతున్నట్టున్నావు, మళ్ళీ అంతటా ఆపరు, దున్నపోతున్నట్టున్నావు, పని చేసుకొని బతకూడదురా అని మొదలు పెట్టారు. ఇంకెక్కడికి పోయి అడుక్కునేదానికి అవకాశం లేక ఇతను ఏం చేశాడంటే, ఎట్లయినా సరే నేను పని చేసుకోవాలనుకున్నాడు. ఎప్పుడు అంత ఎత్తిపోయినానుక ముందు రాలే గుణం. పని చేసుకోవాలనుకుని ఎవరిని అడిగి పని చేసుకుందామని వాళ్ళ దగ్గరికి పోయినా, నాయన నువ్వేం పని చేస్తావంటే, ఏం పని చేస్తానని చెప్తాడు. ఇటు పని చేసినోడు అయితే చెప్తారు, నేను డ్రైవింగ్ చేస్తానని చెప్పొచ్చు. ఈ డ్రైవింగ్ చేత అయితే కదా ఇడికి. మరి నేను వ్యవసాయం చేస్తానని చెప్పొచ్చు, వ్యవసాయం చేత అయితే కదా. ఏ పని చేయనోడికి ఏ పనులు ఉంటాయి నీకు చెప్తా, చెప్పమంటారు వద్దంటారా? వీడు ఏ పని చేయనోడు కనుక వీడికి ఏం పని దొరికింది అంటే, ఒక ఆసామి దగ్గర పందులు ఉన్నాయి, పందులను గాయడానికి పెట్టిండు. ఏం గొప్ప పని స్వామి, వీడు వ్యాపారాలు చేసి ఎక్కడికో పోవాలనుకున్నాడు, ఇప్పుడు ప్రెజెంట్ పందులు కాసే పని మీదకి వచ్చేసాడు. మంచివాడు. ఈ పందులు కాసుకునేటప్పుడు గుర్తుకొచ్చిందంట, నా తండ్రి ఇంట అనేక కూలివాన్లు ఉదయం సాయంత్రము మధ్యాహ్నము ఫుల్గా తింటా ఉంటే నాకు కూడు లేక పందులు కాసుకునే పరిస్థితి వచ్చింది. కారణం ఏంటి ఆలోచించినప్పుడు తన మనసు ఏం చెప్పిందంటే, తండ్రిని విడిచిపెట్టి రావడమేరా కారణం అని చెప్పింది. తెలుసుకున్నాడు, అయ్యో అని ఆకలితో అలమటిస్తున్న వ్యక్తి పందులు పొట్టు తింటూ ఉంటే, నేను కూడా ఆ పొట్టు తిని కొంత ఆకలి తీర్చుకుందామా అన్న పరిస్థితుల్లో దిగజారిపోయిన ఈ వ్యక్తికి అప్పుడు వచ్చింది తెలివి. అంటే కొందరికి బాగా దిగజారిపోయి ఎత్తిపోతే కానీ తెలివిలు రావేమో. అయ్యా, దీపం ఉండగానే నీ ఇంటిని చక్కబరుచుకోమంటాడు దేవుడు. దీపం ఆరిపోయిన తర్వాత నువ్వు చక్కబరుచుకోవాలన్నా కూడా ఏమి చక్కబరుచుకోలేవు, ఎందుకంటే దీపం మారిపోతానే చీకటి వస్తుంది కాబట్టి. తారాడమే నీ పని, ఇంకేముండదు. తారాడడంలో మనం ఏం చేయలేము. కాబట్టి దీపం ఉండగానే మన పనులు చక్క పెట్టుకునేటట్లుగా మనము ఎత్తిపోయినప్పుడు కాదు కానీ ఇప్పుడు ఆలోచించేద్దాం. ఇతను ఇక ఏమనుకున్నాడు తెలుసా, ఇక లాభం లేదు, ఇక్కడ ఉంటే నేను చచ్చిపోతాను, కాబట్టి తిరిగి నా తండ్రి దగ్గరికి వెళ్తాను, వెళ్ళి నా తండ్రిని బ్రతిమలాడుకుంటాను, తండ్రి నన్ను క్షమించండి అని చెప్పి ఆ తండ్రి దగ్గర ఇవన్నీ చేద్దామని ముందే రిహార్సల్ చేసుకొని బయలుదేరి తండ్రి దగ్గరికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. సిద్ధపడిన వ్యక్తికి తండ్రి దగ్గరికి
రావడానికి బయలుదేరి వస్తూ ఉండగా తండ్రి ఉన్న ఇంటికి లేక తన ఇంటికి సమీపించాడు. తన ఇంటి అనకూడదు, ఎందుకంటే ఆల్రెడీ పంచుకొని వెళ్ళిపోయాడు, ఇంకోడికి ఆడింది ఇల్లు. తండ్రి ఇంటికి వచ్చేసాడు. వచ్చి ఇది సమీపంగా వచ్చేటప్పటికి తండ్రి చూసి, అరే నా కుమారుడు ఇల్లు వదిలిపోయి తిరిగి వస్తున్నాడే అని చాలా సంతోషంతో ఆ కుమారుణ్ణి చేర్చుకోబోయేటప్పటికి ఆ కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు తెలుసా? వాక్యంలో చదువుదాం, ఏమంటున్నాడు చదవండి ఒకసారి. లూకా సువార్త 15వ అధ్యాయం 15 ఈ ప్రాంతంలో, మరొక కొన్ని ప్రాంతాల్లో 15 అంటారు. ఓకే, లూక్ చాప్టర్ 15 వర్స్ 19 చూడండి. ఏమంటాడు? తండ్రి దగ్గరికి వచ్చి ఈ కుమారుడు ఏమంటున్నాడు? తండ్రి, ఇక మీదట నేను నీ కుమారుని అనిపించుకుంటకు యోగ్యుని కాను అంటాడు. అంటే తండ్రికి కుమారుడు అనిపించుకునే యోగ్యత కోల్పోయాడు. ఇతను ఆస్తులు పంచుకొని పోయాడు. తండ్రితో ఏముందని చెప్పి సంబంధాలు లేకుండా తెంచుకొని వెళ్ళిపోయాడు. తండ్రిది ఏముందని కేర్లెస్గా ఉన్నాడు. అస్సలు తండ్రి దగ్గర కుమారుడు అనిపించుకునే యోగ్యత లేదు. మనకు పరమ తండ్రి ఉన్నాడు. కాబట్టి తండ్రి దగ్గరికి వచ్చిన మనం కూడా ఈ కుమారుని వలె ఒకవేళ ఉంటే యోగ్యులం కాదు. కాబట్టి మన యోగ్యతను పోగొట్టుకోకుండా ఈ ఇంటిని విడిచి వెళ్ళినటువంటి కుమారుని వలె కాక మనం జాగ్రత్తగా తిరిగి దేవుని సన్నిధిలో, తండ్రి ఇంటిలో ఉందాం. తండ్రి నీ సన్నిధిలోనే ఆరాధించి స్తుతి పాడేదన్. తండ్రి నీ సన్నిధిలోనే స్తుతి పాడి ఆరాధించేదన్. తండ్రి నీ సన్నిధిలోనే ఆరాధించి స్తుతి పాడేదన్. ఎప్పుడయ్యా నీ రాకడా ఎల్షడై ఎల్షడై, ఎప్పుడయ్యా నీ రాకడా ఎల్షడై ఎల్షడై. యజమానుడా నా యేసు నాదుడా, తలంపులన్నీ నా తపనయంత నీ చిత్తం చేయుటయే. తలంపులన్నీ నా తపనయంత నీ చిత్తం చేయుటయే. యజమానుడా యజమానుడా నా యేసు నాదుడా, నీ కోసం జీవిస్తున్నా, నిన్ను నేను ప్రేమిస్తున్నా. నీ కోసం జీవిస్తున్నా, నిన్ను నేను ప్రేమిస్తున్నా. బలి అయి రక్షించితివా, బలి అయి రక్షించితివా. పరలోకం తెరచితివా, పరలోకం తెరచితివా. యజమానుడా నా యేసు రాజుడా, తలంపులన్నీ నా తపనయంత నీ చిత్తం చేయుటయే. తలంపులన్నీ నా తపనయంత నీ చిత్తం చేయుటయే. యజమానుడా యజమానుడా నా యేసు నాదుడా, నీ బ్రతుకు దినములన్నీ ఉరికురికి పని చేసేదన్. యేసయ్యా నే బ్రతికే దినములన్నీ కూడా నీ కోసం ఉరికురికి పని చేస్తాను. కొంతమంది పరిచర్యలు ఉరికురికి పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని చూసినప్పుడు నాకు ఆశ్చర్యం. దేవుడు మీ కుటుంబాలను దీవిస్తాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓకే, తండ్రిని విడిచిపెట్టిన ఈ కుమారుడు తండ్రికి కుమారునిగా
యోగ్యత లేదని భావిస్తున్నాడు. తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా పాపం చేశాను నీ ఎదుట. ఏంటి ఈ పదం? నాకు ఒకసారి నేను బాగా లోతుగా ఆలోచన చేస్తే చాలా విషయాలు ఉన్నాయి. తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపం చేశాను అంటాడు. అంటే తండ్రి ఎదుట పరలోకానికి విరోధంగా పాపం చేశాడంటే ఏం పాపం ఇది అయ్యా? ఏదైతే ఏముందలేనా మూత ఏమంటారా? కొంచెం తెలుసుకుందామని. కొన్ని మిస్టరీగా ఉన్నప్పుడు మనం తెలుసుకోవాల్సిన అవసరం. తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపం చేశాను అంటాడు. తండ్రి ఎదుట ఏం పాపం చేశాడు ఇతను అంటే, తండ్రి మాట వినకపోవడమే పెద్ద పాపం కాదా? తండ్రి నిన్ను సంరక్షించాలని కోరుతూ ఉంటే తండ్రి సన్నిధిలో లేకుండా పారిపోవాలనేదే ఇది కాదా? యోనా, నినేవే పట్టణంలో నా ప్రజలు ఉన్నారు, 1,20,000 మంది కుడి ఎడమలు తెలియనటువంటి ప్రజలు నాశనం అవుతారని అనుకుంటున్నాను. అక్కడ పాపం విస్తరించినందున నినేవే పట్టణం నాశనం కాబోతుంది గనుక నువ్వు వెళ్ళి నినేవే పట్టణానికి నా మాటలు ప్రకటించు. పశ్చాత్తాపపడి మారు మనసు పొంది ఒకవేళ వాళ్ళు మార్పు చెందితే ఆ పట్టణాన్ని కాపాడుతాను అని యోనాతో చెప్తే, యోనా ఎక్కడి నుండి పారిపోతున్నాడంటే తండ్రి సన్నిధి నుండి పారిపోతూ ఉన్నాడు. ఈ పారిపోవడం అనేది పాపం. మీకు తెలుసో లేదు, తండ్రి సన్నిధికి దూరం కావడం అనేది ఒక పాపం. తండ్రి చిత్త ప్రకారం చేయకపోవడం. తండ్రి నీ సన్నిధిలోని అని పాఠం మనం విన్నాం. నీ చిత్తం చేయటే, ప్రభు చిత్తము చేయకపోవటం అనేది ఒక పాపం. మీకు తెలుసలేదా? తండ్రి మాట వినకపోవడం ఒక పాపం. మన పరమ తండ్రి యేసయ్య, ఆయన మాట వినాలి మనం. అది వింటే పాపం లేదు. కాబట్టి రాత్రి ఆ మాటలు వింటున్న మనము వాటిని మన హృదయంలోకి చేర్చుకొని పరలోకమునకు విరోధంగా పాపం చేయకూడదు. తండ్రిని ఎదుట నేను పాపం చేశాను పరలోకానికి విరోధంగా, కాబట్టి నేను నీ కుమారునిగా యోగ్యుని కాదు, ఉండడానికి యోగ్యుని కాదు అంటున్నారు. కాబట్టి నేను ఈ రాత్రి మీకు బోధించే సంగతి ఏంటంటే, పరలోకమునకు మనము విరోధముగా పాపం చేయకూడదు. దీనికి గల కారణాలు ఏంటంటే, తండ్రి మాట వినటం, తండ్రికి లోబడటం, తండ్రి సన్నిధిలో ఉండటం, తండ్రి చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తులుగా మనం ఉండటం. ఎప్పుడైతే ఉంటావో నిన్ను ఆయన కుమారునిగా స్వీకరిస్తారు. ప్రైజ్ ది లార్డ్. అంతేకాకుండా ప్రభు చెప్పిన కొన్ని సత్యాలు కూడా ఉన్నాయి. ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడుదురో వారు దేవుని కుమారులు అనబడుదురు. మనమందరం ప్రభు కుమారులని పిలిపించుకోవాలంటే మనం అందరం దేని చేత నడిపించబడాలంట అయ్యా? దేవుని ఆత్మచేత నడిపించబడాలి. కాబట్టి దేవుని ఆత్మను గురించి మీకు తెలుసో లేదో, ఈ ఆత్మ ఉందన్న సంగతి కొందరికి అర్థం కాదు. కనుక మనం దేవుని ఆత్మచేత నడిపించబడితే దేవుని కుమారులు వినబడతాం. దేవుని ఆత్మచేత నడిపించబడకపోతే దేవుని కుమారులు అనిపించాం. కాబట్టి దేవుని ఆత్మచేత నడిపించబడుతూ దేవుని కుమారులుగా, దేవునికి విరోధముగా మనం పాపం చేయకుండా, ఈ తప్పిపోయిన కుమారుడని ఇతనికి ఒక పేరు పెట్టుకున్నారు మన వాళ్ళు, క్రైస్తవులు పెద్దలు. కాబట్టి ఈ తప్పిపోయిన కుమారుడు తిరిగి ఏ విధంగా ప్రభు సన్నిధికి వచ్చి మరలా కుమారునిగా యోగ్యత పొందాడు. యోగ్యుని కాదని అతను గుర్తించినా కూడా తండ్రి అతన్ని పిలిచి, అతను వచ్చినందుకు సంతోషంగా ఒక విందు చేయించి, అతనికి ప్రశస్తమైన వస్త్రాలను తొడిగించి, చేతికి ఒక ఉంగరము పెట్టి, ఆ తర్వాత చెప్పులు తొడిగి, నా కుమారుడు చనిపోయి తిరిగి బ్రతికాడు, నా కుమారుడు తప్పిపోయి తిరిగి వచ్చాడు, కాబట్టి మనమందరం సంతోషించదమని గొప్ప విందు చేసి కుమారుడు ఇచ్చినందుకు సంతోషిస్తూ ఉన్నాడు తండ్రి. అయితే దేవుని సన్నిధిలో మనమందరము కూడా దేవుని సన్నిధిలో యోగ్యులుగా, దేవునికి కుమారులుగా ఉండడానికి యోగ్యత కలిగిన వారిగా ఉందాం. దీనికి ప్రధానమైన యోగ్యత దేవుని ఆత్మచేత నడిపించబడటం. అంతేకాదు దేవుని మాటలు మనం విని ముందుకు సాగటం. వాక్యం విన్నారు కాబట్టి రాత్రి దేవుడు మీతో నాతో మాట్లాడిన మాటలను ఒకసారి జాగ్రత్తగా గ్రహించాలి. దానిని బట్టి మనము యోగ్యులుగా ప్రభు దగ్గర ఉన్నామో లేదో గుర్తించాలి. నీవు యోగ్యుడివైతే నీకు మేలులు చేయకుండా మానడు. యోగ్యుడివి కాకపోతే నీవు మేలులు పొందలేవు. కాబట్టి మేలు పొందాలని ఆశిస్తే దేవుని సన్నిధిలో నేను యోగ్యున్నా కాదా, యోగ్యురాలునా కాదా, ఇవి మనం జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళదాం. తలలు వంచండి, మోకాళ్ళు నండి. కొద్ది నిమిషాలు దేవుడు మన హృదయాలతో మాట్లాడిన మాటలను ఒకసారి నెమరు వేసుకోండి.
ప్రతి మోకాలు నా నామమున వంగుననియు, ప్రతి నాలుక యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనునని ప్రభు సెలవిచ్చిన మాటలను బట్టి ఆయన సన్నిధికి వచ్చిన ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు యోగ్యుడేవా కాదు. ఆయన సన్నిధిలో ఉండడానికి యోగ్యుడివా కాదు. ఆయన సన్నిధిలో నుండి, ఆయనలో నుండి, ఆయన నుండి మేలులను పొందడానికి యోగ్యుడివా కాదు. తండ్రి మన కొరకు సిద్ధపరచు రాజ్యంలోనికి ప్రవేశించే యోగ్యత నీవు కలిగి ఉన్నావా లేదా? రాత్రి మనము రక్షణ సువార్తను గురించి విన్నాము. ఈ రాత్రి ఆ దేవుని సన్నిధికి వచ్చిన మనము యోగ్యులమా కాదా అని ఒకసారి గుర్తించుకునేటువంటి మాటలు మన హృదయాలతో దేవుడు మాట్లాడుతూ వచ్చాయి. యోగ్యుడివైతే మేలులు పొందుతావు, యోగ్యుడివైతే దేవుని సన్నిధిలో సంతోషిస్తావు, యోగ్యుడివైతే నీవు ఏలుబడి చేస్తావు. ఈ కాంక్ష నీకుంటే ఈ రాత్రి తండ్రి నన్ను కూడా యోగ్యునిగా మార్చండి. అందరం ఒకసారి విన్న వాక్యాన్ని నెమరు వేసుకుందాం. ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు నీ కృప నన్ను వీడక శాశ్వత కృపగా మారెను. నీ కృప నన్ను వీడక శాశ్వత కృపగా మారెను. కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా yes God. చప్పట్లు గడిగా జీసస్ కొట్టుదాం చప్పట్లు కొట్టండి. లార్డ్ చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ, చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ, రాజవంశములో యాజకత్వము చేసేదను, రాజవంశములో యాజకత్వము చేసేదను. కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపజేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందునా తండ్రి నీ ఎదుట నేను యోగ్యునిగా ఉండునట్టు సహాయం చేయి. శతాధిపతి యోగ్యుడని మేము గుర్తించాం. కారణం శతాధిపతిలో ఉన్న విశ్వాసం, నీ ప్రజల పట్ల ప్రేమ, నీ యందు కలిగి ఉన్న
నమ్మకం ఇవన్నీ కూడా యోగ్యంగా మార్చాయని గుర్తించామయ్యా. ఈ రాత్రి నీ పాద సన్నిధికి కూడి వచ్చిన మేమందరం కూడా విశ్వాసంలో గొప్ప వ్యక్తులుగా నివసించడానికి, నీ మాటలు విని వాటికి లోబడడానికి, తద్వారా యోగ్యులుగా మేము కూడా మీ సన్నిధిలో మార్చబడడానికి కృపనివ్వండి అయ్యా అని అందరము ప్రాధేయపడదాం. యోగ్యుడు అయితే మేలులు పొందుతాడు, అయోగ్యుడు అయితే ఈ ప్రయోజనం లేదు. కాబట్టి యోగ్యునిగా మార్చబడాలని ఆశిస్తున్నా నీవు తండ్రి. నీ సన్నిధిని నేను విడిచిపెట్టి వెళ్ళను. నీ సన్నిధిలో ఉన్న సంతోషాలను అనుభవిస్తాను. నీవే నా తండ్రివి. నువ్వు ఆజ్ఞాపించిన ప్రకారం నీ దగ్గర నేను బ్రతుకుతాను. ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకుందాం. తండ్రి యొద్ద నేను యోగ్యునిగా ఉండాలని ఒకవేళ నీవు ఆశిస్తే విశ్వసించు. తండ్రి మాట విని లోబడి తండ్రి సన్నిధిలో ఉండడానికి ఒక తీర్మానం చేసుకో. ఆయన మనకిచ్చిన నియమ నిబంధనలను బట్టి రక్షణ బాప్తిస్మము ద్వారా సంఘంలో చేర్చబడి దేవుని రాజ్యం కొరకు సిద్ధపడి ఒక తీర్మానం చేసుకో. తీర్మానం చేసుకున్న మీరు చేతులు ఎత్తినట్లయితే నేను నీ కొరకు ప్రార్థన చేయాలని ఇష్టపడుతున్నా. లార్డ్ కందర శబాద రీఖాబారహామారంద శబా. అందరము మోకాలను రెండు చేతుల ఆకాశం వైపు ఎత్తుతాం. పైకెత్తుదాం. మోసే నీ చేతుల ఆకాశం వైపుకి ఎత్తాను. చేతులెత్తి ప్రార్థన చేయటం ప్రభువుకు అంగీకారం. మోకాల్లోనే చేతులెత్తి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్న మరి అన్న ప్రార్థన చేస్తాడు. తండ్రి స్తోత్రం, కృపగలిగిన తండ్రి నీకు వందనాలు. అవునయ్యా, యోగ్యత గురించి ప్రభువా చక్కటి వర్తమానాన్ని మాకు